మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుతుల మృతికి సగరుడు చాలా దుఃఖించి రాజశ్రేయస్సుకే యాగకృతు సంపూర్ణమునరించి అశ్రమ లేకున్నా కుమారులు లేకున్నా అది చేసిన హోమగుండం అలాగా మండుతూనే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ తపస్సు మన కోసం వచ్చిన ఋషులు ఉంటారు అని ఏదో టూకీగా ఆ హోమాన్ని అంతా కూడా సవిస్తారంగా మంత్రోక్తంగా ఆ యజ్ఞాన్ని పూర్తి గావించాంట. గంగనాశ్రయించ దారి కాన రాగమనో వ్యాకులతన మృతినంద్య వృద్ధ మహారాజు సగర చక్రవర్తి పితృల పుణ్యగతులకై గంగ తపమాచరించి అంశుమంతుడు సఫలీకృతుడు కాలేక తనుడైన దీపునకు విషయంబు విశదపరిచి తనైనకు రాజ్యాభిషేకము గావించి తనవు చాలించి ఈయన కూడా ఇంకా అభివృద్ధి ఒకటే ఒక కొడుకు పుట్టాడు అంశుమంతునికి కూడా. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. పితృశాపాలు ఉంటే మనకి కుటుంబంలో డెవలప్మెంట్ ఉండదు, విద్య ఆగిపోతుంది, ఉద్యోగాలు రావు, పుత్ర సంతతి కలగదు. అలాగా తన ఉన్న ఒక కొడుకు తను కూడా గంగ గురించి ఆచరించి ఆ కోరిక నెరవేరిక జీవితాంతం కష్టపడి తన కొడుకైనటువంటి చిన్నగానే ఉండగానే 15 సంవత్సరాలకే పట్టాభిషేకం చేసేసి తను కూడా అంశుమంతుడు తనువు చాలించాడు. మహాప్రజ్ఞశాలి దిలీప మహారాజు, అంశుమంతుని యొక్క కొడుకు దిలీప మహారాజు యజ్ఞయాగాదు చాలా ఉనరించి సుతిని భగీరథుని పట్టాభిషేక్తుని చేసి నెరవేరని మనోవంచల తాను దివంగతుడాయి. ఇక్కడ రాజులందరూ కూడా ఏమైనా వాళ్ళ లక్ష్యం వాళ్ళ పితృలందరూ పుట్టాలి. పితృలు మంచి గతులుంటే మళ్ళా పుత్ర సంతానమే పుడతారు. ఈ ఏదో వాళ్ళు చేసిన పుణ్యకృతలు ఒకే ఒక పుత్ర సంతానం, ఆ పుత్రుడికి ఒకటే పుత్రుడు పుట్టడం, వీళ్ళు గంగను సాధించలేక ఆ కాలమంతా సాగిపోయి ఆయు ప్రమాణం తగ్గిపోయి వాళ్ళు గతించడం. ఇలాగా కొన్ని వంశాలు ఇట్లా నడుస్తూనే ఉంది, కొన్ని వందల సంవత్సరాలు. అప్పుడు భగీరథుడు జన్మించాడు. భగీరథుని ప్రయత్నం అంటే ఇప్పటికీ వాళ్ళకు యాడ్ అవుతుంది అన్నట్టు. వాళ్ళ పితృల పుణ్యం కూడా ఈ భగీరథుని తాత ముత్తాత పితామహ, ఆ ముత్తాతది తాతది తండ్రిది ముగ్గురివి ఈయనకు దాదాపుగా 70% పుణ్య ఫలము దక్కింది. అది యాడ్ చేసుకుంటున్నాడు దేవుడు. తండ్రి తాతల మించు మహా ప్రజ్ఞశాలి దాన ధర్మాల సుసంపన్నశీలుడు భగీరథుడు యజ్ఞయాగమ్ములన్నీ నిర్ణయించిన గాని సంతానహీనుడై చింతించసాగినతడు ధర్మపాలుడైన రాజు మునులను ఆశ్రయించగా పూర్వులు నరించిన పాప ఫలము తెలిపిరి ముని శ్రేష్ఠులు. ఇట్లా జరిగింది ఒక మహా ఋషిని. అందుకే ఎప్పుడైనా కూడా ఋషులను బ్రాహ్మణులను ఆచార్యులను అవమానిస్తే దాని దుష్ఫలితాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆ పాపం ఇంకా తీరలేదయ్యా, నువ్వు ఎన్ని పుణ్యాలు 3 తరాల నుంచి మీ తాత తండ్రి నువ్వు ఇంత ఘోర తపము యజ్ఞాలు యాగాలు ధర్మాలు అన్ని చేస్తున్నా కూడా ఆ పాప శేషము మిగిలిపోయింది. అందుకే నువ్వు సంతానవంతుడు కాలేకపోతున్నావు. మీ పితృలు ఎవరికి కూడా సద్గతులు కలగలేదు కాబట్టి వాళ్ళకి పునర్జీవనం లేదు అని ఆ కులగురువులు ఆయన ఆహ్వానించిన ఋషులు అందరు కూడా చెప్పారంట. పుత్ర సంతతి లేక వంశము వర్ధిల్లలేదని బ్రహ్మను గూర్చి గొప్ప తపమాచరించ భగీరథ రాజు భగీరథ తపమ్మునకు మెచ్చి సాక్షాత్కరించిన బ్రహ్మ చతుర్ముఖుని తన పూర్వుల మోక్షమునకై వేడు సగర పౌత్రుడు. ఆయన ముని మనుమడు సగరుడికి. అప్పుడు ఏమంటాడు, పావన గంగను ప్రార్థించమని పల్కి బ్రహ్మ తాను నరించు సత్కార్యమున సఫలీకృతుడవునని దీవించి ఆశిష్యులందించి పరమేశ్వరుడు దప్ప పరులెవరు గంగను భరింపలేరని ఈశ్వరుడు వెనుకమన్న బ్రహ్మవాకున ధరాధీశుడు ఘోర శివ తపమ్ము గావించి 1000 సంవత్సరములు. నువ్వు ఎవరి గూర్చి తపస్సు చేసినా ఒకవేళ గంగ వచ్చినా ఆ గంగా భవాన్ని తట్టుకునే ఆపే శక్తి ఒక పరమశివుడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. నువ్వు మున్ముందుగా వినాయకుని పూజ చేసి పరమశివుని గురించి ఘోర తపము ఎంత కఠినంగా ఉంటే అంత కఠినం. ఎందుకంటే స్వయాన ఆయన భార్యని అంత కఠినమైన తప చేసిన భార్యగా స్వీకరించాడు. నీకు గంగను ఆయన బంధించి వదిలితేనే నువ్వు ఉండగలుగుతావు. లేకుంటే గంగ యొక్క ఉద్ధృతానికి 14 లోకాలు కొట్టుకపోతాయి అని చెప్తున్నాడు. ముందు సూచన ఇచ్చాడు, ఇప్పటికి మీ పితృలు చేసిన పుణ్యము నీ పుణ్యంలో కలుస్తోంది. దాదాపుగా చివరికి వచ్చావు. ఇంకొక 4 ఫర్లాంగులు దాటావంటే నీ పితృల దోషమంతా పోతుంది. నీకు 100 మంది సుపుత్రులు కలిగే అవకాశం ఉంది అని చెప్పగా నా చిన్న ఆశతోని మహాశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడంట. ఆహారాలు నీరు కూడా మాని వాయుభక్షణంగా భగీరథుడు అస్థిపంజరమైపోయి కొన్ని 1000 సంవత్సరాలు ఘోరమైన తపం ఆచరించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైనాడు. కఠిన తపము చేత కాల కంఠుని మెప్పించి తీవ్ర తపమున గంగను మెప్పించి భగీరథ తపమున తన్మయత్వము నొందిన గంగ ఎట్లా వస్తోంది?
ప్రచండ వాయువే గాన ఉరవళ్ళు పరవళ్ళుగా నింగి నేల ముంచే ప్రళయ గంగ ఉజ్వలంగా. ఆమె ఎన్ని రోజుల నుంచో భూమి రావాలని, భూమి మీదికి రావాలని ఉంది. ఆ దేవతల కట్టడితోనే అక్కడ ఆగింది. ఇక భగీరథుని యొక్క తప నెపంతో ఎట్లా వస్తుందంటే, మనకు ఎక్కడన్నా మామూలుగా ఒక సముద్రం ఉప్పెన వచ్చింది, తుఫాన్ ఉన్నంటనే ఎయిర్పోర్ట్లు కొట్టుకుపోతుంటాయి. నావికా దళాలని నావలు, కార్లు అగ్గిపెట్టెల్లాగా పోతూ ఉంటాయి, చిన్న చిన్న వాగులు పారుతాయి వర్షాకాలంలో. అటువంటిది ఆ దివిజగంగా ఎట్లా వస్తుందంటే ప్రజ్వలంగా ప్రళయంగా, నింగి నేల ముంచే ప్రళయంగా, నింగికి నేలకి కూడా సమానంగా ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేకుండా పారుతుందట, అంత ఎత్తులో పారుతోంది. నింగి నేల ముంచ ప్రళయంగా ప్రజ్వలంగా ఎగిసి ఎగిసి ఊపికి గ్రహరాశుల కదిలించి. ఇక్కడ భూమి మీద వెన్న అలా చంద్రమండలాన్ని కదుపుతోందట, చంద్రమండలంకు కొడుతోందంట అలలు. భువనం గగనం అనంతంగా దివేగంగా దివి నుండి దిగు దివిజ గంగను గరిగల కంఠుడు. ఒక్కసారి ఆయన అంత పెద్ద దేహాన్ని పెంచాడు. ఆ జడ ఎట్లా ఉందంటే పార్వతీదేవిది దీర్ఘశిఖ, శిఖ అంటే పెద్ద జడ. సీతాదేవిది అంతకంటే మోకాళ్ళు దాటి ఉంటుంది సీతాదేవి జడ. కానీ మన పరమేశ్వరుని జడ అడుగులు అంటుతుందట. ఎంత పెద్ద జడ అంటే ఒక్కొక్క దేవికి ఎంత జడ మొత్తంగా ఎంత ఉంటుందో ఒక్కొక్క పాయ అంత ఉందంట. జటాధరుడు, అందుకే నీలకంఠుడు, జటాధరుడు, గరళకంఠుడు, విషాన్ని ధరించిన వాడు. ఎన్ని నామాలు పోతే అన్ని నామాల కంటే శివ, శుభాన్ని ఇచ్చేవాడు. శివ అంటే శుభాన్ని ఇచ్చేవాడు, మనిషిని చలనం ఇచ్చేవాడు శివ. శివం పోతే ఏమైంది, శవ అయిపోతే ఏమీ ఉండదు, నిశ్చలం. చలనం ఇచ్చేవాడు శివ, హరించేవాడు శివ. ఈ శివాని అన్ని కళలకు మొత్తం మనం ఏం చెప్పుకున్నాము, సరస్వతీదేవి వసంత పంచమి నాడు సత్కళలకు ఆది శక్తి, పరాశక్తి. కానీ ఆమెకే కళ, ఆయన కూతురు, ఆయనకే తన కళలన్నీ ఇచ్చినటువంటి తన కూతురికి అధిష్టాన దేవతను చేశాడు. కాబట్టి అన్ని కళలకు, సత్కళలకు, అన్ని కళలకు అధిష్టాన దేవత. అన్ని ధనాన్ని కూడా మహాలక్ష్మి తర్వాత అధిష్టాన దేవతను చేశాడు. అన్ని శక్తులకు శివుడే. 2 అక్షరాలు శివ శివ శివ. ఇప్పుడు మనకు చెప్తా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఇలా అనుకుంటేనట అఖండమైన 7 పాపాలు పోతాయి. నిన్న రససప్తమి గురించి మనం చెప్పాము. మగవాళ్ళు 7 జిల్లేడాకులతోని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోతాయి. ఆడవాళ్ళు జిల్లేడాకులను సేకరించలేరు కాబట్టి ఆ పాలు స్త్రీ శరీరానికి మంచివి కావు. కాబట్టి చిక్కుడాకులను ప్రత్యేకంగా చెప్పి 7 చిక్కుడాకులతోని స్నానం చేయడం వల్ల స్త్రీలు అటువంటి ఫలితాన్నే ఇస్తుంది. అంటే స్త్రీలు సూక్ష్మ శరీరులు కాబట్టి ఎటువంటివి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా విష్ణు సహస్రనామం పురుషులకు చెప్పారు. అందులో ఉన్న శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి చింత శ్లోకాన్ని 2 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం అంత ఫలితాన్ని ఇస్తుంది చెప్పారు. అలాగా ఈమె గంగ అట్లా పరిగెత్తి వస్తుంటే ఒక్కసారిగా అంతెత్తుగా నించున్నాడంట. 2 చేతులు నడముకు పెట్టుకున్నాడు. ఆ ఆకాశం అంతా ఎదిగాడు. ఆ జడ గుడిలోన ఇలా బంధిస్తున్నాడు చూడండి. హిమ పర్వతమున అంటూ మహారూపాన తన జడగుడిన బంధించే మా దేవుడు. వడి సుడి తిరిగి గంగ పరమశివుని పడదోయ చూసి. ఆమెకు లక్ష్యమా ఒక పెద్దాలతోని తనకు అడ్డంగా ఉన్నాడని ఒక్క నూగుడు నూకిందంట. నూకితే ఆయన ఆగుతాడా? ఆయన ఎంత కొన్ని వేల పర్వతాలాకార బరువు ఉన్నాడు. అడుగును నిబ్బరించుకొని నించున్నాడంట. భూమి మొత్తం నుసి పిండైపోతోంది. అలా హిమపర్వతం అంతా. గంగ ఒరవడికి ఆ ఉద్వేగం బునగు స్థానుడంటే ఒక మహాశిలగా, అది లింగాకారం అయిపోయాడు. స్థానుడై పర్వత శిఖరమునరించే పరమశివుడు గంగనందు అభేద్యమున బంధించి ఉంచి గంగాధరుడాయ్. ఒక్క డ్రాప్ కూడా, పెద్ద ఏ కాంక్రీట్ కూడా లేదు ఆ జడ బందికానలో. అటువంటి ఉవ్వెత్తున ఎగిసి పడే గంగను ఒక అమ్మాయితో పోలుస్తారు. గంగా ప్రవాహాన్ని తెలుసా? 14-12 సంవత్సరాలు వచ్చిందంటే ఒక అమ్మాయి మనకి ఇక్కడ సాంఘికంగా సమాజంగా చూపించుకునేటువంటి రామాయణ భాగవతంలో అన్నీ నాకే తెలుసు, లోకమంతా నాకే తెలుసు, అమాయకత్వం అనేటువంటి ఒక తిమిరం, ఒక చీకటి, ఒక పొర కమ్మి ఉంటుంది. ఏది చూసినా చాలా ఆనందంగా ప్రకృతి అంతా నాది అని నవ్వాళ్ళు, కేరింతలు కొట్టాలు, ఎగరాళ్ళు, దుంకోళ్ళు ఇవన్నీ చేస్తుందట. అలాగే మన గంగాభవాని దుడుకులుగా ఎగురుతూ ఉన్న ఊర్లన్నీ పడగొడుతూ చెట్లన్నీ కింద పడేస్తూ ఉరికి వచ్చింది. అప్పుడు పెళ్లి అనేది భర్త అనేవాడిని దగ్గరికి సంగమించింది. అప్పుడు వెళ్ళింది. ఆ జడగంగలో ఉండేటప్పటికీ అహంకారం అంతా మెత్తగా అడిగిపోయింది.
అప్పుడు ఏం చేశాడు, ఇంత కష్టపడి తపస్సు ఆచరిస్తే ఒక్క డ్రాప్, ఒక వాటర్ చుక్క దాహం తీర్చుకుందామని చెంచా నీళ్లు కూడా లేవే అని వెనక్కి చూశాట. భూమి బీటల వారే ఎండిపోయి ఉన్నాయి. అయ్యో పరమశివ, నేను ఏ గంగకైతే తపస్సు చేసి స్వర్గాన్ని నిండి తెప్పించానయ్యా, నాకు ఇంత కూడా గంగ చుక్క లేకుండా చేస్తేవా అని భగీరథుడు వాపోయాడు. మరి ఒకసారి కఠిన తపము చేసి పొందిన గంగాజలము బిందు మాత్రమైన కానరాక కలత చెంది భాగీరథుడు. మరి ఒక మారు స్తుతించ మహేశుని అనుగ్రహించిన ఆదిశంకరుడు అభయమొసగి, భయపడకయ్యా భగీరథ, నువ్వు తట్టుకోలేవు, నేనే తట్టుకోలేకపోతున్నాను ఈమె ఒరవడికి, నువ్వేం తట్టుకుంటావు చూడు అని ఒక్క పాయను సగం కొంచెమే విడపక ఒక్క జడపాయను కొంచెం ఎడం చేశాడట. అందులో నుంచి వచ్చిన ఒక్క పాయ 7 భాగాలై మనకి ఇన్ని నదులు ప్రవహిస్తున్నది. పరవళ్ళు త్రొక్కు పావని ఓర గంటగని ఒక పాయను జడ నుండి విడిచె గంగను, ఒక్క పాయగ జడ నుండి విడిచె గంగను పతిశిఖ నుండి బిందు సరస్సున దూకి 7 పాయలుగా అణిగి వారి గంగ. చాలా మెల్లగా అంత పెద్ద ప్రవాహం ఒక్క కాలుగా ఒక్కటే ఒక పైపు దారలాగా పారుతుంది. అది ఎట్లా పారుతుంది, అది కూడా ఎంత ఉద్ధృతంగా ఉంది. ఆ పాయ కూడా తూర్పు దిశన 3 పశ్చిమానికి 3 7వ పాయ ఒకటి మాత్రమే భగీరథుని వెంట సాగి పారి ఆయన పాతాళానికి వెళ్ళాలి. తూర్పు దిశగా కొన్ని, పశ్చిమ దిశానికి కొన్ని 3 గంగలు వారే, యమున గంగ, తుంగభద్ర, అలా అలా ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటే ఆ గంగకి ఎన్ని నామాలు వచ్చాయి. తపము ఫలించిన ఆనందమున విజయదమ్మది రోహించి పరవశాన సాగు భగీరథుని అనుసరించి చుండె గంగ. ఆ 7వ పాయ ఒక్కటి భగీరథుడు ఎట్లా రథం పోతే అట్లా పోతుంది. భగీరథుడు పాతాళానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ చిన్న తాతలందరికీ చితాభస్మాల మీద ఆ గంగను ప్రవహింపజేస్తే వాళ్ళందరికీ, వాళ్ళ ఆత్మలందరూ చెట్లకు వేళ్లాడుతున్నాయి. 60,000 మంది ఆత్మలు కాళ్ళు పైకి తలలు కిందికి పెట్టువంటి అస్థి పంజరాలు వేళ్లాడుతున్నాయి. ఈ చితాభస్మాల మీద వాడితే వాళ్ళందరికీ, ఆ ఆత్మలందరికీ ముక్తి వస్తుంది. ముక్తి వస్తే వాళ్ళు పునర్జన్మితులై వీళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది. అంత సర్కిల్ ఉంటుంది అన్నట్టు. మనం పితృలు అంటే చనిపోయిన గురించి తాతను తలవ కూడా తలవం. ఇవాళ తాతగారి ఉందిరా పెట్టాలి, రారా బాబు అంటే మాకు సెలవు లేదు అంటారు. తర్వాత పెళ్ళాక పిల్లలు పుట్టకుంటే అప్పుడు గుళ్ళు చుట్టూ తిరుగుతారు. ప్రసాదం తినడానికి రావాలి, సమాజాన్ని నేర్చుకోవాలి యువకులంతా. ఇప్పుడు తాతగారికి కనీసం అమెరికాలో అక్కడ ఉంటే ఆ రోజు స్మరించుకొని, వాళ్ళకి 365 రోజులకు దేవతలకు పితరులకు ఒక రోజు అని మనం చెప్పుకున్నాం. మనకి 24 గంటలు ఎలాగో వాళ్ళకి 365 రోజులకు 24 గంటలు. అందుకే వాళ్ళు రోజు అన్నం తిన్నట్టే లెక్క. మనకు సంవత్సరం కానీ వాళ్ళకి రోజు అన్నం పెట్టినట్టే లెక్క. మనం పెట్టినప్పుడు తాతగారిది ఈరోజు సద్దినం ఉంది బాబు, నువ్వు స్మరించుకో, దండం పెట్టు, అట్లా తలుచుకోవాలి. పితృలను తలుచుకొని వాళ్ళకు పితృశాపాలు తగులుతాయి. వీడు నా వంశంలో పుట్టి నన్ను ఉద్ధరిస్తాడు అని వీడి కడుపున పుడదామని చూస్తే వీడికి దండం కూడా పెట్టలే, వీడి పుట్టే బదులు ఇంకెక్కడైనా పుట్టినామో అనేటువంటి మాటలన్నీ ఆ పితృలు ఆలోచిస్తాడు. మనలాగానే ఆలోచిస్తారు వాళ్ళు కూడా. కోపం చేస్తే వాళ్ళు కోపంగానే చెప్పిస్తారు. అందుకని ఎప్పుడైనా చనిపోయినారు కదా అని వాళ్ళని తక్కువ చేయకూడదు. ఇంకా బతికున్న వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి అని మనకు రామాయణాలు చెప్తున్నాయి. భగీరథుడు చూడు, వాళ్ళ తాత చూడు ఎంతగా తపస్సు ఆచరించారు. అలాగా మనకు గంగ ఇట్లా వస్తుంటే తపము ఫలించిన ఆనందమున విజయదమద్రోహించి పరవశాన సాగు భగీరథును అనుసరించే మెల్లంగా సరళంగా గంగ మెల్లగా వెళ్తోంది. ఇంతలాగా ఉన్నటువంటి ఉరుకులు పరుగులు లేవు. ఆ ఎత్తువంత వచ్చేటప్పుడు ఎట్లా వెళ్తోంది, ఈ ఎగురుతు దుముకుతు సుడులు తిరుగు క్షీర తేరుబోలే అమృతధార బోలే రవితేజమున ప్రజ్వలింపగా. అలా మెల్లగా పాల నురుగు వస్తోందా, తెల్లగా నురుగుగా పారుతోంది. సాగి వస్తున్నది భువిని గంగ ఎంతో ఉత్తేజంగా, మనోజ్ఞమైన సుందర దృశ్యమును కనువిందు గొల్పంగా. అంబరము చేరి సురగణమ్ములన్ని సంబరములుప్పంగా, భువిని సాగు మహోన్నత దృశ్యమును మహదానందమును తిలకించ సాగిరి. అబ్బా, ఇంత పెద్ద గంగని ఈ భగీరథుడు మానవ మాత్రుడు ఎలా తీసుకెళ్తాడని ఒక ఉత్కంఠత ఉన్న సురులందరూ కూడా ఆ ఆకాశ వీధుల్లో మేఘమండలం చేరి చూస్తున్నారట. ఆ పరమశివుడు ఏంటి అంత పెద్ద గంగను బంధించాడు. ఒక్క బిందు మాత్రంగా, ఒక్క పాయం మాత్రంగా వదిలిన గంగ 7 భాగాలుగా సాగి ఒక్క భాగం మాత్రమే భగీరథుని వెంట పాతాళానికి వెళ్తోంది. అది కూడా పాల నురుగు ఓలి ఇంత స్వచ్ఛంగా, తెల్లగా, ఇంత మధురంగా ఉంది అంటుంది. అక్కడికి కూడా ఆమెకు తుగచినప్పుడల్లా ఒకసారి ఎగిరి పడుతోందంట. మళ్ళీ భగీరథుని వెనక చూసినప్పుడు మెల్లగా పారుతోందంట. ఆగ్రహించి అప్పుడు ఎట్లా వెళ్తోంది, మనోహర భంగిమలముల నాట్యము సల్పుచు జన్నుముని ఆశ్రమాన్ని ముంచి వేసేగంగా చూస్తలేదు. అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకున్నాడు. ఆయన పేరు జన్ను మహర్షి. ఆ జానవ మహర్షి ఆశ్రమంకి వెళ్ళింది. కామె అదేంటి మామూలు కాంక్రీట్ బిల్డింగ్లే ఆగుతలేవు ఆమె ఒరవడికి. అది చిన్నది ఎండిపోయిన గడ్డితో వేసుకున్న పర్ణ కుటీరము. పర్ణం అంటే గడ్డి, గరిక. అది ఎంత తేలిగ్గా ఉంటుందో ఒక మనిషి చేతిలో పెట్టచ్చు. మామూలు మనిషి, మనలాంటి మనుషులు లేవట్టవచ్చు.
అటువంటిది ఆ గంగ వరవడికి మంచిగా బతుకమ్మ తెప్పలాగా సాగుకుంటూ వెళ్ళిపోయిందట. ఈయనకు తన ముందర నుంచి తన కుటీరము, తన మట్టి పాత్రలు, కందమూలాలు అన్ని పోతున్నాయి, ఆసనాలు, పులి చర్మాలు, జింక చర్మాలు అన్ని పోతుంటే ఆహా ఈమె ఎక్కడి నుంచి వస్తుందని ఒక దివ్య దృష్టితో చూశాడు. అట్ట శివుని యొక్క శిఖ నుండి వస్తున్నటువంటి ఆ మహాగంగ బిందు మాత్రంగా భగీరథుని వెంట ఓ పాతాళానికి వెళ్తున్నదా వాళ్ళకు చూడంగానే స్ఫురిస్తుంది. ఆ భాగవతోత్తములు మహాపుణ్య తపశ్చాలులు కాబట్టి జన్మ మహర్షి ఏం చేశాడు తెలుసా, మొత్తం గంగను తన చేతులు తీసుకొని ఊన అచమనం చేశాడు. నా కుటీరానే గుల్పేస్తావా అని మొత్తం గంగను, ఆయన ఎంత మానవ మాతృకైనా ఆయన గంగను పట్టేంత పొట్ట ఉందన్నట్టు, అస్థి పంజరంలో ఉన్నాడు. అటువంటి తపశ్శక్తి. మళ్ళీ భగీరథ ప్రయత్నం అంటే ఇదే, ఎన్ని ప్రయత్నాలు చేసినా భగీరథుడికి మళ్ళీ ఆటంకాలు. ముందు శివుడు తీసుకుని, తర్వాత ఒక్క పాయగం, ఇప్పుడు జన్మ మహర్షి తీసుకున్నాడు. మళ్ళా ఇప్పుడు ఆ ఋషి దగ్గరికి వచ్చి చాలా వేడుకున్నాడు. ఆగ్రహించింపుని ఆ పుణ్య నదరికరమ్మున ఒడిసి పట్టి ఆచమానంబు చేసి అంతరాన దాచి తపమాచరించుకునే మరల ఋషి. ఎక్కడ ఒక బిందు మాత్రం ఒక చుక్క కూడా కనబడుతులేదు గంగాదేవి. మళ్ళీ చేసిన తపఫలము చేతి కండక విలిపించి తన గోడు వినిపించే జన్ను రుచికి భగీరథుడు వేదన తోడ జన్ను కండము నుండి ఉద్భవించి జాహ్నవిగా మారి సుళ్ళు తిరుగాడుచు భగీరథుడు అనుసరించే గంగ మళ్ళీ మెల్లగా మెల్లగా. అప్పుడు చెవులోంచి విసేది, జన్నం అంటే చెవి కూడా, ఈ చెవిలోంచి తాగిన గంగనంతా కూడా వదిలాడు జన్ను. అప్పుడు జాహ్నవి అయింది. జాహ్నము అంటే చెవి, వినికే శక్తిది. జివ్వము అంటే నాలుక. ఈ చెవి నుండి అది చక్కగా ఆ గంగా నది ఆమె జన్ను మహర్షి యొక్క కూతురు అయింది. అప్పుడు మనకి దివిజ గంగ వెళ్తుంటే అప్పుడు మనకు వామనావతారంలో ఏంటి, ఒకటి భువనాల మీద కాలు, ఒకటి భూమి మీద కాలు, తర్వాత మూడవ పాదము బలిచక్రం మీద పెట్టాడుగా విష్ణుమూర్తి. ఆ పాదము లోకాలను దాటుకుంటూ గ్రహమండలాన్ని గ్రహరాశం దాటుకుంటూ వెళ్ళి బ్రహ్మలోకం వెళ్ళినప్పుడు తండ్రి యొక్క పాదము తన లోకానికి వస్తున్నదని తెలిసి తన కమండలంలో నీళ్లతోనే ఆ పాదాన్ని బ్రహ్మ కడిగిన పాదము మనకు అందుకొచ్చింది. ఆ పాదం కడిగితే ఆ పాదం ఒక్క డ్రాప్ కూడా పడకుండా పెద్దన వేలు మొత్తం తాగేసిందట. విష్ణుమూర్తి యొక్క కాలు నిండా ఆ గంగాదేవి ఆ జలం వస్తోంది. దివిజ గంగ అప్పుడు ఒకసారి పుట్టింది మనకు. ఆ గంగ మళ్ళీ అందరు దేవతలు వేడితే మాకు గంగ లేదు అని అప్పుడు అక్కడ గంగ తన ఇక్కడ మనోరమ కూతురిగా వచ్చి తపశ్శక్తికి దేవతల దివిజగంగా అయింది కదా. అప్పుడు విష్ణుపాదోదక ఆ విష్ణు ఒక పెద్దన వేలిన నిక్షిప్తమైన గంగ దేవతల తపస్సు చేత మళ్ళా స్వర్గంలో పారింది. ఎప్పుడు ఎక్కడ విష్ణు యొక్క పెద్దన కుడికాలి పెద్దన వేలి నుండి పారింది. అలాగా అణిగి మణిగి అతి వినయాన సాగి సాగరాన కలిసి పాతాళానికి ఉరికి ఉబికి సగర సుతుల చితులు తడిపి భగీరథుని చింత మాన్పే గంగ భూమిని పావన గంగ మొనరించిన ఉత్తుంగ తరంగ గంగ స్పర్శన సద్గతులు కలిగిన సగరులు 60,000 మంది స్వర్గము చేరి తరించిరి సంతసించి భగీరథుడు గంగ నచ్చన చేసి గంగావరమ్మున పుత్ర సంతతుడాయ. ఇప్పుడు మనం కూడా కాశీకి వెళ్ళాక గంగా సంతర్పణం చేయాలి. కాశీ నుంచి గంగని తెచ్చుకుంటా, మాకు ఇంత చిన్న రావి లోటాలో ఆ గంగని తీసుకెళ్లి చక్కగా దాన్ని మేకుతోని సీల్ని తీసి ఆ కాశీ గంగను మన గోదావరి, మన ఊర్లో ఉన్నటువంటి గంగా, గోదావరి, తుంగభద్ర, కృష్ణా నది, ఎటువంటి పుణ్య నది ప్రవహిస్తున్నా ఆ నదిలో ఈ గంగా ఉదకాన్ని పోసి బ్రాహ్మణ చేత ముందు ఆ కాశీ గంగకు పూజ చేయించి దాంట్లో పోసి దానికి మేము కలిపాము, గంగను సంగమింపజేశాము కాశీ గంగతోని గోదావరి నదిలో అని మంచి బ్రాహ్మణ భోజనం పెట్టుకోవాలంట. ఇది ప్రతి వాళ్ళు కూడా గంగ పూజ చేయాలి. అలాగా భగీరథుడు ఆ గంగకు తపం ఆచరించి చాలా మందికి ఒక గంగ నది ఒడ్డున యజ్ఞం చేసి చాలా మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసి అనేక భూదానాలు గోదానాలు ఇచ్చాడు. భగీరథుని మహాప్రయత్నం మునది విజగంగ భూమి చేరి భగీరథిగా మారే నామాలు పలు విధములైన అసలైనది పుణ్యానది గంగా భవాని. ఈ పవిత్ర నదీమ తల్లి స్పర్శ మాత్రమున సంతరించు ఆరోగ్యనిధి. అనేకమైనటువంటి ఔషధి మూలికల మీద ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి గంగలో స్నానం చేసిన వాళ్ళకి చర్మ వ్యాధులు రావు, చక్కగా ఆరోగ్య సంపత్తి కలుగుతుంది. కంఠము ఆ 3 ఆచమానాలు చేస్తే గంగా నీటిని కంఠము సరళంగా చాలా మధురంగా మారుతుంది. గంగలో ఈదడం వల్ల, గంగాలో చాలాసేపు ఉండడం వల్ల ఎముకల యొక్క బాధలు, ఎముకల నొప్పులు ఉన్న వాళ్ళు గంగా నది ప్రవాహాలు 1 గంట కూర్చొని గంగను ఉపాసించిన, సూర్య భగవాన్ని ఉపాసించిన ఎముకల వ్యాధులు నశింపజేసిస్తున్నట. ఆయును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్య సిద్ధిని కలిగిస్తుంది. ఇంకా ఏం చేయమన్నాడు, నాసికను బంధించి క్షణము గంగను దాగి నిర్మలమైన తను నిశ్చలత్వము ఉద్భవించును. అంటే మనకు ప్రాణాయామం, ముక్కును ఒక చేత ఇట్లా మూసి
శ్వాసను లోనికి ఇవతలికి పీలుస్తుంటారు. ఆ పూజ చేసేవాళ్ళు, ధ్యాన ముద్రలు ఉండేవాళ్ళు ఇది చేస్తారు, యోగా చేసేవాళ్ళు చేస్తారు. ఆ గంగా నదిలో మెడ వరకు మునిగి ప్రాణాయామం చేస్తున్నటువంటి ఆ నాసికను బంధించి ఆ దైవనామాన్ని ఉచ్చరిస్తే మేధా సంపత్తి బాగా పెరుగుతుందంట. కౌశిక ఋషి వాక్కున గంగ చరితం ముగనముగ విని పరవశించి ఆనందభరితులైరి రామలక్ష్మణులు గంగా స్నానమున పులకించి ఋషిగణమ్ములు పుణ్యచరిత భరతావనికే చెందగా ఈ సుగుణమ్ములన్నీ మూడు లోకాల పవయించిన పారిన తిరివేణి త్రిపదగా మారిన గంగా చరితము రాములకెంతో ఉత్సాహము కలిగించి. మళ్ళీగా గంగా చరితం విని ప్రయాణిస్తున్నారు. మరుసటి ఉదయారంభమున కౌశిక ఋషి స్ప్రత వైనికాలము గించి ప్రయోగముక్తుడాయే. ప్రయాణానికి సంసిద్ధుడైపోయినాడు కౌశిక మహర్షి. ఆయనను అనుసరిస్తున్నారు శిష్యగణాలు. అత్యంత అద్భుతమైన గంగావతరణమున సాగర సంగమమును రామ లక్ష్మణుల మధ్యన కదలాడ ప్రాతర్వైనికాలు ముగించి, ప్రాతర్వైనికాలు అంటే మార్నింగ్ కాలకృత్యాలన్నీ నీచుకొని సంధ్యావందనాలు చేసుకొని చక్కగా మళ్ళీ సాగుతున్నారు. గురుగారికి పూజాధికములు గావించి దశరథులు గంగావతరణ వినిపించినందులకు చాలా స్తుతించిరి. రవికిరణ తేజము ఉష్ణవాయికలు ప్రసరించక మునిపే, ఎండ వేడెక్కక మునిపే తొందరగా ఇసుకను దాట లేకుండా ఇసుక కాళ్ళు కాలుతాయి. గంగను దాటవలని నా కాశీనులై గంగను దాటని కౌశికాదులు ఉత్తర దిశన ప్రయాణించి ఆ రమణీయతను వీక్షించి తన్మయులైరి. రామ లక్ష్మణులు మరియు ఋషిగణములన్నీ కూడా విశాల నగరము చేరిన విశ్వామిత్రగణము ఆ ఒక సుందర ఉద్యానవనమున విశ్రమించిరి. నాకము వంటి ఆ నగర సుందరతగని దాని వైశిష్టము తెలుపమని దాశరథి. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. స్వస్తి.